అర్చన వేదవతి ఇంటి నుంచి అవని ఇంటికి వచ్చేసరికి అవని సుజాత ఎదురుగా ఉంటారు. అవని సుజాతను చూసిన అర్చన కంగారు పడుతూ ఉంటుంది. ఇంత రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్ళావు అర్చన అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. ఇక అర్చన కంగారు పడుతూ ఉంటుంది. చెప్పు అర్చన, అక్క అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళావు? నువ్వు చేస్తున్న పనులకు ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. నిజం చెప్పు. అందరూ నిద్రపోతున్న సమయం, ఎవరు కూడా కనిపించని సమయంలో ఒంటరిగా ఎక్కడి నుంచి వస్తున్నావు, అసలు ఎక్కడికి వెళ్ళావు అని అవని అడుగుతూ ఉంటుంది. పెద్దమ్మగారి ఇంటికి వెళ్ళాను అని అర్చన అంటూ ఉంటుంది. ఇక అవని సుజాత షాక్ అయ్యి ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. మాయా, సంక్రాంతి పండగకు మిమ్మల్ని రమ్మని ఇన్వైట్ చేసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదు, ఆందోళనగా ఉంది. మాయ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని తాళపత్ర గ్రంథాలు చదవటానికి వెళ్ళాను అని అర్చన అంటూ ఉంటుంది. ఏం రాసింది తాళపత్ర గ్రంథాల్లో అని అవని అడుగుతూ ఉంటుంది. దుష్టగ్రహ క్రీడ ఆరంభం అని రాసి ఉంది. మరో తాళపత్ర గ్రంథంలో కలిసి రాని కాలం కాటు వేయుటకు సిద్ధంగా ఉంది అని రాసి ఉంది. ఇంకొక తాళపత్ర గ్రంథంలో సుడిగుండాల వలయంలోకి చేరనున్న ఘట్నంనేని వంశం అని రాసి ఉంది మేడం అని చెప్పి అర్చన అవని సుజాతలకు చెప్తూ ఉంటుంది. ఇక అవని సుజాత షాకింగ్గా అర్చన వైపు చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.